టెస్లా కార్లకు ప్రపంచంలో ఉండే క్రేజే వేరు. పూర్తిగా ఈవీ టెక్నాలజీతో నడిచే ఈ శాటిలైట్ కార్లు భారత్లో త్వరలో పరుగులు పెట్టనున్నాయా? లగ్జరీ కార్లకు సంబంధించి కస్టమ్స్ సుంకం తగ్గించడం ఇందులో భాగమా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. భారత్లో త్వరలో టెస్లా కార్లు పరుగులు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో మొన్నీ మధ్య ప్రధాని మోదీ టెస్లా అధినేత ఎలన్ మస్క్ మీటింగ్ తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్లో ఉద్యోగుల ఎంపిక ప్రక్రియకు మస్క్ శ్రీకారం చుట్టారు. పదమూడు రకాల ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చింది టెస్లా. ముంబై, ఢిల్లీలో టెస్లా రిక్రూట్మెంట్లు జరుగుతాయి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కొన్నేళ్లుగా మస్క్ పట్టుబడుతున్నారు. దీంతో లగ్జరీ కార్ల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని ఇటీవలే 110% నుంచి 70%కి తగ్గించింది భారత్. దీంతో దిగుమతి సుంకం భారం $40,000 తగ్గింది. వాస్తవానికి ప్రధాని మోదీని గత ఏడాది ఏప్రిల్లోనే ఎలన్ మస్క్ కలుసుకోవాల్సి ఉంది. అయితే తమ కార్లను భారత్లో దిగుమతి చేయడానికి కస్టమ్స్ సుంకాలు తగ్గించాలని మస్క్ అప్పటి నుంచి కోరుతున్నారు. అయితే భారత్ మాత్రం ఇక్కడే అసెంబ్లింగ్ యూనిట్ తెరవాలని కోరింది. ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరలేదు. అయితే మోదీ అమెరికాలో పర్యటించిన తర్వాత మార్పు వచ్చింది. 13 రకాల పొజిషన్లకు ఉద్యోగుల్ని ఎంపిక చేయాలని మస్క్ నిర్ణయించారు. ఇందులో ఇన్సైడ్ సేల్స్ అడ్వైజర్, కస్టమ్స్ సపోర్ట్ సూపర్వైజర్, పార్ట్స్ అడ్వైజర్, సర్వీస్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద భారతీయ రోడ్లపై టెస్లా కార్లు పరుగులు తీయడానికి రంగం సిద్ధమవుతోందన్నమాట.